యోషిబా ప్రొడక్షన్స్ కి వెళ్లి మత్సుయి నిజమైన పేరు తెలుసుకుని తనని చంపేయాలి అనే కసితో హిగూచి బయలుదేరుతుంటాడు. హిగూచిని వీళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. హిగూచి తన కారులో ఆ ప్రోగ్రామ్ ని చూస్తూ ఉంటాడు. నిన్నింకొద్దిసేపట్లో ఏసేస్తా అని హిగూచి అనుకుంటాడు. ఇప్పుడు నువ్వు దీని గురించి ఏమనుకుంటున్నావు రెమ్ అని హిగూచి అడుగుతాడు. కారులో ఎవరూ లేరు కదా, మరి రెమ్ ఎవరు అని లైట్ అడుగుతాడు. దీనికి ఎల్లిలా అంటాడు, ఆ కారులో ఎవ్వరూ ఉండే ఛాన్సే లేదు, నాకు తెలిసి అందులో ఉన్నది షినిగామియే అని ఎల్ అంటాడు. రెమ్ ఇలా చెప్తుంది, ఒకవేళ ఆ ఆఫీస్లో గనక ఫేక్ డీటెయిల్స్ ఉంటే నీకు యూజ్ అవ్వవు, కానీ ఒకవేళ నిజమైన డీటెయిల్స్ ఉంటే నువ్వు అతన్ని చంపేయగలవు అని చెప్తుంది. హిగూచి కూడా ఇలాగే ఆలోచించానని చెప్తాడు. తను అసలు ఎవరితో మాట్లాడుతున్నాడో వీళ్ళెవ్వరికీ అర్థం కాదు, కానీ ఎల్లొక్కడే తను షినిగామితో మాట్లాడుతుండాలి అని అంటాడు. హిగూచి యోషిడా ప్రొడక్షన్స్ కి చేరుకుంటాడు. మోగి అండ్ డైబర్ ఇద్దరు సీక్రెట్ గా అక్కడే ఉంటారు. మీరు చెప్పిన వెంటనే మూవ్ అవుతాను అని తను ఎల్ కి చెప్తాడు. హిగూచి మెయిన్ డోర్ దగ్గర పిన్ ఎంటర్ చేసి లోపలికి ఎంటర్ అవుతాడు. తను లైట్ ఆన్ చేసుకుని లెఫ్ట్ కార్నర్ లోకి వెళ్ళి అక్కడున్న డెస్క్ ను ఓపెన్ చేస్తాడు. ఎగ్జాక్ట్ తన వెనకాలే సీసీ కెమెరా ఉంటుంది. ఎల్ అండ్ లైట్ ఇదంతా చూస్తూనే ఉన్నారు. అందులో తనకి మత్సుడా డీటెయిల్స్ దొరుకుతాయి. దాంట్లో మత్సుడా పేరు యమాషిటో అని ఉంటుంది. ఇప్పుడు ఈ కీరా అసలు ఎలా చంపబోతున్నాడో మనకు తెలుస్తుంది అని ఎల్ అంటాడు. హిగూచి తన డెత్ నోట్ ని బయటికి తీసి దాంట్లో ఇతని పేరు రాసేస్తాడు. మనకు తెలుసు కదా, మనం డెత్ నోట్ లో ఎవరి పేరైనా రాసి వాళ్ళు ఎలా చనిపోవాలో రాయకపోతే 40 seconds లో హార్ట్ అటాక్ తో చనిపోతారు అని. తను నేమ్ రాసేసి తన డెత్ నోట్ ని సూట్ కేసులో పెట్టుకుని తన కారులోకి వెళ్ళిపోతాడు. ఏంటి ఇతను జస్ట్ నేమ్ మాత్రం నోట్ చేసుకున్నాడు, ఇతను నిజంగా చంపాలనుకోవట్లేదా అని వీళ్ళంతా అనుకుంటారు. అది డెత్ నోట్ అనే విషయం వీళ్ళకి తెలియదు. హిగూచి కారులో కూర్చొని 40 seconds కౌంట్ చేస్తాడు. 40 seconds అయిన తర్వాత కూడా ఆ ప్రోగ్రామ్ లో అతను చనిపోడు. ఏంటి వీడింకా చావలేదేంటి అని హిగూచి అరుస్తాడు. అంటే ఇప్పుడు తనకి దొరికింది ఫేక్ డీటెయిల్స్ అని తనకు అర్థమవుతుంది. ఏంటి తను ఆల్రెడీ చంపడానికి ట్రై చేశాడా? బట్ ఎలా ట్రై చేశాడనేది వీళ్ళకి అర్థం కాదు. తను ఇంకా కోపంతో అరుస్తుంటాడు, ఇప్పుడు నేను తన నేమ్ ఎలా తెలుసుకునేది అని. అసలు వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు, అసలు ఏం జరుగుతుందిరా నాయనా అని లైట్ అనుకుంటాడు. అప్పుడు కూడా తను మీసాకి కాల్ చేస్తాడు, బట్ మీసా లిఫ్ట్ చేయదు. తనకి ఇంకేం చేయాలో తోచక తను ఎక్కువ కాలం బతక్కపోయినా ఉన్నన్ని రోజులు రాజులా బతకాలనుకుంటాడు. హిగూచి రెమ్ తో డీల్ ఒప్పుకుంటాడు. అది షినిగామి ఐస్ డీల్ అని మనకి తెలుసు. ఈ రెమ్ ఎవరు, ఈ డీల్ ఏంటి అని వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు హిగూచి దగ్గర షినిగామి ఐస్ ఉన్నాయి. తను కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా వెళ్తుంటాడు. తన వెనకాలే వెడ్డీ కూడా ఫాలో అవుతుంది. హిగూచి అంత ఫాస్ట్ గా వెళ్ళడం పోలీస్ అబ్జర్వ్ చేసి హిగూచిని లైసెన్స్ అడుగుతాడు. తను లైసెన్స్ తీస్తున్నట్టు తన సూట్ కేసులో చేతి పెడతాడు. తను షినిగామి ఐస్ తో ఆ పోలీస్ ఆఫీసర్ నేమ్ తెలుసుకుంటాడు. తను తన డెత్ నోట్ లో ఈ ఆఫీసర్ యాక్సిడెంట్ లో చనిపోవాలి అని రాస్తాడు. మోగి కూడా హిగూచిని ఫాలో అవుతూనే ఉన్నాడు. హిగూచి ఫాస్ట్ గా ఆ పోలీస్ ఆఫీసర్ నుంచి తప్పించుకుంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ తగ్గేదేలే అన్నట్టు హిగూచిని చేజ్ చేస్తాడు. బట్ తను యాక్సిడెంట్ లో స్పాట్ లో చనిపోతాడు. ఇలా జరిగిందనే విషయం మోగి ఎల్ కి చెప్తాడు. ఎల్ కాస్త ఆలోచిస్తాడు. హిగూచికి ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో కూడా తెలియదు. జస్ట్ అతను ఆఫీసర్ ఫేస్ చూసి చంపేశాడు. అంటే అతనికి కూడా సెకండ్ కీరాకున్న పవర్ వచ్చిందా? అయితే ఇప్పుడు తను చాలా డేంజరస్ అని ఎల్ అంటాడు. దీనికి లైట్ కూడా అంటాడు. అంటే ఇందాకేదో డీల్ గురించి మాట్లాడాడు, ఆ తరువాతే తనకి పవర్ వచ్చుంటుంది అని. ఎల్ ఆఫీసర్స్ అందరికి ఇప్పుడు కీరా చాలా డేంజరస్, జస్ట్ ఫేస్ చూసి చంపేయగలడు, సో అతన్ని పట్టుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. షినిగామి ఐస్ కూడా వచ్చాయి కదా అని హిగూచి రెచ్చిపోతాడు. ఎల్ ఎన్పిఏ డైరెక్టర్ తో కాల్ మాట్లాడతాడు. తను మాట్లాడేది ఏంటంటే, ఇంకొద్ది సేపట్లో మేము కీరాని పట్టుకోబోతున్నాం. కీరా ఇప్పుడు హిబుయా నుంచి షిబుయా రెడ్ స్పోర్ట్స్ కార్ లో వస్తున్నాడు. తను ఆ ఏరియాకి వచ్చిన వెంటనే మీరు అతన్ని బ్లాక్ చేసేయండి అని ఎల్ చెప్తాడు. ఇంకా ఎల్ చీఫ్ కి కాల్ చేసి నెక్స్ట్ ఏం చేయాలో గుర్తుంది కదా అని చెప్తాడు. ఇప్పుడు చీఫ్ ఆ ప్రోగ్రామ్ లో కూర్చున్న మనుషులని పక్కకి పంపించి వాళ్ళ ప్లేస్ లో బొమ్మలను పెట్టిస్తాడు. ఇంతకు ముందు రికార్డ్ అయిన ఆడియోని మళ్ళీ రిపీట్ వేస్తుంటారు. దీంతో హిగూచికి ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని అనిపించడానికి లైట్ ఇంకా సీన్ లోకి మనం ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చింది, పద ఇంకా వెళ్దాం అని ఎల్ అంటాడు. వాళ్ళు వెళ్ళబోయే ముందు ఎందుకైనా మంచిదని ఎల్ మీసాని బంధించేస్తాడు. ఎల్ హెలికాప్టర్ డ్రైవ్ చేస్తాడు. వెనకాలన్న వటారి స్నైపర్ హ్యాండిల్ చేస్తాడు. హిగూచి వెహికల్ లో ట్రాకర్ ఉంది కాబట్టి తన లొకేషన్ ని ట్రాక్ చేస్తూ ఎల్ హిగూచిని చేజ్ చేస్తాడు. ఇక్కడ హిగూచి యొత్సుబా కంపెనీకి వెళ్ళాలనుకుంటాడు. ఎందుకంటే అక్కడున్న సీసీ కెమెరాస్ లో మత్సుడా ఫేస్ రికార్డ్ అయింది. ఆ ఫుటేజ్ ని చూసి తను తన నిజమైన పేరుని తెలుసుకోవాలనుకుంటాడు. ఎల్ వెంటనే వెడ్డీకి కాంటాక్ట్ అయ్యి తను యొత్సుబా కంపెనీలో మత్సుడాకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్ చేసిందా లేదా అని అడుగుతాడు. వెడ్డీ క్లియర్ చేశాను అని చెప్తుంది.
హిగుచి ఫాస్ట్ గా యొత్సుబా మెయిన్ ఆఫీస్ కి వెళ్తాడు. తను మత్సుడా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చూడాలనుకుంటాడు. బట్ అక్కడ మత్సుడా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ క్లియర్ అయిపోయి ఉంటుంది. అక్కడ మత్సుడాకి సంబంధించి ఏ డీటెయిల్స్ ఉండవు. అది చూసి తనకి ఇంకా కోపం వస్తుంది. డైరెక్ట్ ఆ ప్రోగ్రామ్ జరుగుతున్న సకురా టీవీ ఆఫీస్ కి వెళ్ళాలని ఫిక్స్ అవుతాడు. తను ఇలా వస్తాడని ఎల్ ముందే ఆలోచించాడు కాబట్టి అక్కడ డమ్మీ బొమ్మలను పెట్టించాడు. ఈ హిగుచి రాక్షసుడిలాగా కోపంగా సకురా టీవీ ఆఫీస్ కి బయలుదేరతాడు. తన మీదే హెలికాప్టర్ లో ఎల్ అండ్ తన టీం చేస్ చేస్తుంది. చీఫ్ అండ్ వెడ్డి ఆ ఆఫీస్ లోనే ఉంటారు. కీరా నుంచి కాపాడుకోవడానికి వెడ్డి చీఫ్ కు ఒక గన్ ఇస్తుంది. బట్ చీఫ్ ఒప్పుకోడు. తను పోలీస్ కాంది గన్ యూజ్ చేయడం కరెక్ట్ కాదు అని అంటాడు. మీరు చాలా మొండి అని వెడ్డి అంటుంది. హిగుచి సకురా టీవీ ఆఫీస్ కి వచ్చేశాడు. తను ఆఫీస్ లోకి ఎంటర్ అవుతాడు. ఆఫీస్ లో ఒక్కరు కూడా ఉండరు. తను ఆ ప్రోగ్రామ్ జరుగుతున్న రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. ఇంతలో మోగి అండ్ ఐబర్ ఇలా హెల్మెట్స్ పెట్టుకుని ఆఫీస్ లోకి ఎంటర్ అవుతారు. హిగుచి అక్కడ ఉన్నది ఎవరో తెలుసుకొని వాళ్ళని చంపేయాలి అనే కసితో అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడున్నది డమ్మీ బొమ్మలని తెలిసి తను షాక్ అయిపోతాడు. ఇంతలో ఆఫీసర్స్ అంతా తనని రౌండ్ అప్ చేస్తారు. మీరు నన్ను ఎవరనుకొని అనుమానిస్తున్నారో నాకు తెలియదు కానీ నేను యొత్సుబా కంపెనీలో ఒక ఆఫీసర్ని. నేను నా ఐడిని చూపిస్తాను చూడండి అని తన సూట్ కేసులో తన హ్యాండ్ ని పెట్టి దాంట్లో నుంచి గన్ను తీసి వెడ్డిని షూట్ చేయబోతే చీఫ్ అడ్డుపడతాడు. ఆ బుల్లెట్ చీఫ్ కి తగులుతుంది. వెడ్డి వెంటనే ఐబర్ కి గన్నిస్తుంది. ఐబర్ గన్ను తీసుకొని ఫాస్ట్ గా తనని షూట్ చేయడానికి వెళ్తాడు. బట్ తను మిస్ అయిపోతాడు. ఆ బుల్లెట్ చీఫ్ చేతికి తగులుతుంది. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకండి, వెంటనే తనని పట్టుకోవడానికి వెళ్ళండి అని చీఫ్ చెప్తాడు. లైట్ అండ్ తన టీం హిగుచిని చేస్ చేస్తుంటారు. హిగుచి దేన్ని పట్టించుకోకుండా ఫాస్ట్ గా అక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. కీరా నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే నీకు గన్ను కావాలి అని ఎల్ లైట్ కి గన్నిస్తాడు. బట్ లైట్ ఒప్పుకోడు. అఫీషియల్ గా పర్మిషన్ లేని గన్ను వాడడం తప్పు అని లైట్ అంటే దీనికి ఎల్ ఇలా అంటాడు, మీ నాన్న కూడా ఇదే అనుంటాడు అని. హిగుచి ఎవరిని పట్టించుకోకుండా చాలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తుంటాడు. కింద అతనిని వెడ్డి అండ్ మోగి టీం చేస్ చేస్తూనే ఉంటారు. పైన నుంచి హెలికాప్టర్ లో ఎల్ టీం చేస్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ తనని పట్టుకోవడానికి ఒక ట్రాప్ అయ్యేంటి అని హిగుచి అనుకుంటాడు. తను అనుకున్న కొద్దిసేపటికి ఆ ప్రోగ్రామ్ అయిపోతుంది. కీరా ఎవరో రివీల్ చేయకుండానే ఆ ప్రోగ్రామ్ అయిపోతుంది. తను ఇంకా ఫాస్ట్ గా తప్పించుకోవాలనుకుంటాడు. ఇంతలో తన ముందంతా లైట్స్ తో నిండిపోతుంది. ఆ లైట్స్ దేనివో కాదు, పోలీస్ కార్లవి. తన రూట్ ని మొత్తం పోలీస్ వాళ్ళు పోలీస్ కార్స్ తో బ్లాక్ చేశారు. అంతా అనుకున్నట్టే జరిగింది అని లైట్ అంటాడు. అక్కడ పోలీస్ కార్ లో ఉన్నది ఎవరో కాదు, ఐజవా. అండ్ స్టార్టింగ్ లోనే వీళ్ళ టీమ్ లో నుంచి వెళ్లిపోయిన ఇంకొక ఆఫీసర్. హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయింది. హిగుచికి ఇంకా తప్పించుకోవడానికి ఏ ఛాన్స్ లేదు. వటారి పొజిషన్ తీసుకుంటాడు. హిగుచి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. తనని తను షూట్ చేసుకొని చనిపోతా అని వాళ్ళని బెదిరిస్తాడు. వటారి కరెక్ట్ గా గన్నుని షూట్ చేస్తాడు. ఆ డెత్ నోట్ తన పక్కనే ఉంటుంది. మొత్తానికి వీళ్ళు కీరా ఎవరో తెలుసుకొని కీరాని ప్రాణాలతో పట్టుకున్నారు.